ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. లవ్ మ్యారేజ్, మళ్ళీ 4 ఏళ్ల బాబు. బాబుండి. అంత బానే ఉందిగా. ఈ అమ్మాయి ఎప్పుడు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. ఈ 1 ఇయర్ నుంచే గొడవలు అవడానికి రీజన్ ఏంటి? మరి ఖాళీగానే ఉంటుంది, బాబుని చూసుకుంటుంది. అంతకు బాబుని మించి ఏం పని లేదు. మరి గొడవలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? అస్సలు తెలియకుండా మీకు ఎలా ఉంటుంది? వేరే అతనితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పని నాకు అనుమానం వచ్చింది. అంటే మా ఇంట్లోనే డైరెక్ట్గా చూశాను సార్. ఏం చూశారు? వేరే అతనితో ఉండటం చూశాను. రెడీ హ్యాండెడ్ గా దొరికావంట, నిజమేనా? రెడీ హ్యాండ్గా నేను దొరకలేదు. ఎవరు అతను? మరి మంచం మీద ఉన్న అతను తెలియదు మేడం నాకు. మీ ఇంట్లో ఎందుకున్నాడు? మా ఇంట్లోకి అసలు రాలేదు మేడం, అతను చూడలేదు. అరే, పిల్లాడి కోసమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. పోనీ మీ ఆయన మీద కేసు వేయొద్దు, పిల్లాడి కోసం వెళ్ళాలిగా. పిల్లల కోసం వెళ్తేనే మళ్ళీ రానివ్వలేదు వాళ్ళ ఇంటికి. నీ భాగోతం ఎక్కడ బయటపడుతుందని నీ భయం, అంతేనా? ఇతనేనా రెడ్ హ్యాండ్? ఇతనే మేడం. చెప్పు ఇప్పుడు, నీ ఫ్రెండా, నీ బాయ్ ఫ్రెండా, ఎవరు అతను? లవరు. లవర్. అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? లవర్తో నువ్వు బతకడానికి మొగుడుదే డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి. మరి మేము ఎలా బతకాలి మరి? చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. అసలు ఏ కోసానైనా కూడా ఆ అమ్మాయిలో ఒక మానవత్వం, ఒక మంచితనం ఉందా? ఒక బిడ్డకి తల్లిలా మాట్లాడుతుందా? మిగతా సంగతి వదిలేసేయండి, కానీ ఆ కొడుకు ఏం తప్పు చేశాడు? ఈరోజు ఆ అమ్మాయిని బతుమాలో, వామాలో, లేదంటే సురేష్కి ఒక 4 తగిలించి ఇక్కడి నుంచి పంపించినా కూడా వ్యక్తిత్వపరమైన లోపం ఉన్నటువంటి మీ భార్య ఎప్పటికీ మారదు. నువ్వు ఒక్క మాట కూడా నిజం మాట్లాడవా? నా భర్త కాదన్నావు, పిల్లోడి గురించి మాట్లాడలా, 4 నెలల నుంచి నీకు న్యాయం కోసం ఫైట్ చేయాలా? ఊబిలోకి దిగిపోయి అంత తవ్వుకుంటున్నారు. తవ్వుకోండి, మీలాంటి బుద్ధి లేని వాళ్ళకి అలాగే జరగాలి. కానీ అమ్మాయి మాట్లాడిన విధానం, ఇందాక మేడం మాట్లాడినప్పుడు ఎంత యారగెన్సీ చూపించిందో తెలుసా? మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత ధైర్యంగా కూర్చోబెట్టిందంటే, వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని ఇవ్వండి అని. మేము ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తానంటే ఎవరు మాట వేస్తారు అని. ఇదండి ఈరోజు సమాజంలో జరుగుతున్న తెగింపు. సార్, మేడం, రాముగారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాముగారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? బేల్దార్ మేస్త్రి. 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 ఓకే ఓకే, డన్. చెప్పండి, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? మాది విలేజ్ అండి. ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాము. ఎక్కడ, ఏ ఊరు? గుంటూరు. గుంటూరు. ఓకే. ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడే వచ్చి ఉంటున్నాం. చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం. ఓ. అయితే మాకు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఓ. ఒక అమ్మాయిని ఇష్టపడి, అంటే నాతో పాటు పని చేస్తుంది. ఓకే. నేను బాగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత బాబు పుట్టాడు, 4 సంవత్సరాల బాబు. ఓకే. ఇల్లు కట్టుకున్నాం, అంతా చిన్నగా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, వస్తువులన్నీ ఏర్పాటు చేసుకున్నాం. బైక్ కొనుక్కున్నాం, ఇల్లు, డైనింగ్ టేబుల్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. చక్కగా ఊరు నుండి సిటీకి వచ్చారు, ఇల్లు సొంతంగా కట్టుకున్నారు, బైక్ తీసుకున్నారు, చక్కగా పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, మళ్ళీ 4 ఏళ్ల బాబు. బాబుండి. అంత బానే ఉందిగా. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. ఎందుకు? అన్నీ ఎక్కువయ్యా లేదంటే అన్నీ తక్కువయ్యా? ఇంకా కావాలా? అది ఏంటో అర్థం కావట్లేదు సార్. నేను అన్ని బాగానే చూసుకున్నాను. అదే కదా మరి.
మీరు ఏమనుకోకపోతే మీకు ఆవిడకి వయసు తేడా ఎంత ఉండొచ్చండి? వయసు అంటే నేను నాదే ఎక్కువ అండి, అదే అందుకని అడిగాను. ఒక 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. ఓకే. అసలు విషయం ఏంటో చెప్పండి, దేనికి వచ్చారో చెప్పండి, గొడవ ఏంటో చెప్పండి. గొడవలు అవుతున్నాయి మేడం, ఎందుకు అనేది తెలియదు. నేనంతా బాగానే చూసుకుంటున్నాను. ఈ 1 ఇయర్ నుంచి గొడవలు అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటనేది నాకు తెలియదు మేడం, అర్థం కావట్లేదు రీజన్ ఏంటనేది. అంటే ఏ విషయాల మీద గొడవ పడుతుంది? ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటుంది. పెళ్ళైనప్పటి నుంచి బానే ఉంది ఆవిడ? బాగానే ఉంది. మీరు అన్ని బాగానే చూస్తుంటే ఉత్తిన గొడవలు పడడానికి ఏంటి? పని చేస్తుంది ఆవిడ, ఇంట్లోనే ఉంటుందండి. ఇంట్లో ఉండే ఉంటుంది. మరి ఖాళీగానే ఉంటుంది, బాబుని చూసుకుంటుంది, అంతకు బాబుని మించి ఏం పని లేదు. మరి గొడవలు పెట్టుకోవడానికి కారణం ఏంటి అస్సలు తెలియకుండా మీకు ఎలా ఉంటుంది? చిన్న చిన్నటికి గొడవలు పెట్టేసుకుని ఆ, అలగటాలు గొడవ పెట్టుకుంటాం అలా చేస్తుంది సార్. ఎవ్రీడే గొడవ పడుతుందా, వారానికి ఒకసారి ఏదైనా అకేషన్ ఉంటే గొడవ పడుతుంది? ఈ రోజు ఏదో ఒకటి గొడవ, చిన్న చిన్నటికి గొడవలు పెట్టుకుంటుంది, అర్థం కావట్లేదు. ఆ తర్వాత వేరే అతనితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పని నాకు అనుమానం వచ్చింది. ఎలా అంటే మా ఇంట్లోనే డైరెక్ట్గా చూశాను సార్, ఏం చూసారు? వేరే అతనితో ఉండటం చూశాను. ఆ టైంకి మీరు ఇంటికి వచ్చారా? పగల రాత్రిపూట? పగలు ఇంటికి. పగలే. ఎవరు ఈ వేరే ఆయన? వేరే అతను ఎవరు ఈ వేరే అతను? ఎవరనేది తెలియదు. తెలీదు. ఆవిడ స్నేహితురాలు, ఆవిడ బయటికి ఎక్కడికి వెళ్దు కదా, ఇంట్లోనే ఉంటది కదా. అది మరి ఎలా జరిగింది మీరు తెలియదు. చూసారు అంటే పట్టుకుని 4 పీకుతారు కదా సార్. పట్టుకొని గొడవ చేయడం, కొట్టడం అన్నీ అయిపోయినాయండి. ఎంతకాలం క్రితం జరిగింది ఇది? జరిగి కూడా 4 నెలలు అవుతుంది. 4 నెలలు. ఉమ్. ఇప్పుడు మీ ఆవిడ మీతో కలిసి ఉందా, వెళ్ళిపోయింది? లేదు మేడం, వెళ్ళిపోయింది. మీరు రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని 4 పీకేసరికి వెళ్ళిపోయింది. ఇంకా అలిగి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? బాబుని పిల్లాడిని తీసుకొని తీసుకెళ్ళిందా? వెళ్ళిపోయిందా? పిల్లాడిని నా దగ్గర పెట్టింది. పిల్లాన్ని మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందా? వదిలేసి వెళ్ళిపోయింది. మీరు పిల్లాడిని మీరు చూసుకుంటూ పని పని చేసుకుంటున్నారా? చేసుకున్నాను. తర్వాత అలా జరుగుతుంది సార్. అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీరు? అంటే వేరే మాకు ప్రాఫిట్ ఒకటి ఉంది, ఉమ్. దానికి అమ్మాయి సంతకం కావాలన్నారు. ఓకే, మీ ఇద్దరు కలిపి జాయింట్ గా ఒక ప్రాపర్టీ Joint. కొన్నారు. సంతకం కావాలన్నారు. దానికోసం నేను వెతుకుతూనే అన్నాను. సరే, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించింది. ఫోన్ చేయించి నేను రావట్లేదు, నీకున్న ఆస్తి మొత్తం నా పేరు రాస్తే అప్పుడు వస్తానని చెప్పని డిమాండ్ చేస్తుంది. అంటే మీరేంటి ఆవిడ తెచ్చుకుందాం అనుకుంటున్నారా? ఇంత రెడీ హ్యాండెడ్ గా దొరికినా కూడా? నేను ఇష్టంగా చేసుకున్నాను మేడం. తను తప్పు ఒప్పుకుందని, అది తప్పు అయిపోయింది, క్షమించండి. అసలు ఏమి అలాంటి అలా ఏమనలేదు. మళ్ళీ ఆవిడని ఎందుకు మీరు కోరుకుంటున్నారు? ఆవిడ క్షమాపణ చెప్పలేదు, మళ్ళీ వచ్చి అదే తప్పు చేస్తే, చేయకపోయినా ఒకసారి తప్పు చేసిన తర్వాత మీకు మనసు ఇరుగుతుందిగా. మార్చుకుందామని చెప్పని చేసు కాదండి, మార్చుకునే వ్యక్తి క్షమాపణ చెప్పాలి కదా. అసలు క్షమాపణ చెప్పని వ్యక్తి మార్చుకుంటానని ఎలా అంటది? అయినా కానీ మీరు సార్, ప్రేమిస్తున్నారు కావాలి. మార్చుకుందామని మీరు అంటే అనుకు- ఇష్టంగా ప్రేమించాను. సో ఆవిడ కావాలి. సరే, మీరు లవ్ చేసుకున్నాను. చేశారు, ఆవిడ మారకపోతే ఉమ్. మళ్ళీ రోజు ఇంట్లో అట్లాగే ఉంటది. మీరు లంచ్కి వచ్చే టైంకి మీకు ఓకేనా? అంటే మీరు మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడ మంచి అమ్మాయి కింద మార్చేసి మీకు పంపించాలా? ఓకే. ఆవిడ వచ్చారండి? రాలేదు సార్. ఆవిడతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామా? ఇప్పుడు మీరు చెప్పినన్ని ఇక్కడ కూర్చొని చెప్పేయన్ని నిజాలేనా? నిజాలేండి. ఆవిడే తప్పు చేసింది, ఆవిడే వెళ్ళిపోయింది. పిల్లోడిని వదిలేసి 4 నెలలు అయ్యింది. అవును. పిల్లోడిని మీరు చూసుకుంటున్నారు. అవును. అయినా కూడా మీకు మీ భార్య కావాలి. అవును మేడం. ఆస్తి కోసం కావాలా, ప్రేమతో కావాలా? ప్రేమతో కావాలి. ఓకే, మాట్లాడు. పిల్లాడు ఉన్నాడు కదా. మీరేమి ఇబ్బంది పెట్టలేదు ఆవిడ్ని? లేదు, కొట్టడం, తిట్టడం, తాగటం అలాంటిది ఏమీ లేదు? ఇష్టపడి చేసుకున్నాను మేడం. సార్, మేడం మీ పర్మిషన్ తో ఒకసారి వాళ్ళ ఆవిడకి కాల్ చేస్తాను. మాట్లాడు. హలో, హలో, రేణుక గారు అండి మాట్లాడేది? అవునండి. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి. అయితే ఏంటి? మీ వారు ఇక్కడ మీ గురించి కంప్లైంట్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చారమ్మా. అయితే నాతో ఎందుకు మాట్లాడితే ఆయనతోనే మాట్లాడండి. నాతో ఆయన మీతో మాట్లాడమన్నా, అదే ఆయన మీతో మాట్లాడతానన్నారు కాబట్టి మేము మీకు కాల్ చేసాం. మీరు అసలు ఏం ఫోన్ మాట్లాడలేదంట, ఆయనకి ఏం రెస్పాండ్ అవ్వట్లేదంట, వెళ్ళిపోయి కూడా చాలా రోజులు అయిందంట. అసలు నాకు పెళ్ళే కాలేదు. నీకు పెళ్ళే కాలేదా? ఇప్పుడు రాము అనే అతను నీకు ఎవరో తెలీదా? తెలియదు. ఎక్కడున్నారమ్మా ఇప్పుడు మీరు? నేను ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నా. ఏమనుకోకపోతే ఒక్కసారి ఇటువైపు రాగలరా, సుమన్ టీవీ వైపు? అంటే మీకు పెళ్ళే కాదంటున్నారు, ఒక వ్యక్తి వచ్చి మరి మీ మీద బోల్డ్ అని నిందలేస్తున్నాడు, నాకు పెళ్ళయింది, బాబు ఉన్నాడు, ఈవిడ ఇలా చేస్తుందని. వచ్చి అక్కడికే తెలుసుకుంటా, తాడోపేడు. రండమ్మా, అడ్రస్ పంపిస్తున్నాను, రండి. సరే. ఇలాగే మాట్లాడేదండి మీరు ప్రేమించేటప్పుడు కూడా? బాగానే మాట్లాడుతున్నాను. ఇలాంటి ఆవిడ ప్రేమించారా మీరు? అంటే ఫస్ట్ బాగానే ఉంది. కాదు, అసలు ఆ విషయం కాదు, ఏంటండి? పెళ్ళే పెళ్ళే అవ్వలేదు అవ్వలేదు అని అంటుంది. అంటుంది కదా. అన్నమాట. అదే సార్, అంటే ఈ మధ్యలో అతను మార్చేసినట్టున్నాడు. ఫస్ట్ బాగానే ఉంది. అతనెవరు? ఆవిడ మధ్యలో మార్చేసిన. మీకు దొరికిన అతను వ్యక్తి. సరే చూద్దాం.
టూ మచ్. ఆవిడ వస్తే ఎట్లా ఉంటుందో చూడాలి ఒకసారి. ఎందుకంటే ఆ అమ్మాయి ఫోన్లో కూడా చాలా arrogant గా ఉంది. మీరేమో నేను ప్రేమించాను ముర్రో అంటున్నారు. పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయిన ఆ లక్షణాలు కూడా అమ్మాయికి కనిపించట్లా. మీరే ఏదో ఒకటి చేయాలి. సరే రానివ్వండి, వస్తే మాట్లాడదాం మేడం. మేడం సార్ వచ్చినట్టున్నారు, పిలుస్తాను. రేణుకా గారు మీరేనా? రండి. మా ఇందాక ఫోన్లో కొట్టేటట్టు మాట్లాడాం, ఇక్కడ వచ్చి నమస్తేలు పెడుతున్నా. ఆయన ఎవరో తెలీదా మీకు? తెలుసు మేడం, ఆ? తెలుసు. పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకున్నాం, మరి లవ్ మ్యారేజే చేసుకున్నాం. ఫోన్లో ఏమన్నావు? నాకు పెళ్ళి అవ్వలేదు అన్నావు. మరి మెడలో ఇంకా పుస్తల తాడు, నల్ల పూసలు అన్నీ ఉన్నాయి. అతను చేసే పనులు నాకు నచ్చలేదు. అయితే పెళ్లి నువ్వు చేసే కాలేదని పని అంటావా? బాగుందా? నేనేం చేశాను రెడీ మేడం? హ్యాండెడ్ గా దొరికావంట, నిజమేనా? రెడీ హ్యాండ్గా నేను దొరకలేదు. ఎవరు అతను మరి? మంచం మీద ఉన్న అతను అతను మా హస్బెండే కాదన్న నేను. ఇతన్ని కాదు నేను అంది. ఆ. నువ్వు 4 నెలల క్రితం మీ ఆయన వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నీ పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతను చేసే పనుల వల్ల నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోయినా. పిల్లోడిని వదిలేస్తావా తల్లి? అతని పనులు పిల్లని పంపించమంటే పంపించలేదు మేడం నా ఎమ్మటి. సరే అతని పనులు ఏంటమ్మా? అతను నీకు నచ్చ ఊక అనుమానియటము, అనుమానం, కొట్టటము, కొట్టడం. మా వాళ్ళతోనో ఎవరితోనో మాట్లాడినా కానీ అనుమానము. అంతే. ఏం చేయాలి మేడం మరి నేను? అనుమానం నిజం చేసావా? చేయలేదు నేను. మరి ఆయన నిన్ను రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని 4 పీకిన రోజు ఒకటి ఉంది చూసావా? నీతో పాటు ఇంకెవరినో? అతను ఎవరు? అతని పేరేంటి? తెలియదు మేడం నాకు. మీ ఇంట్లో ఎందుకున్నాడు? మా ఇంట్లోకి అసలు రాలేదు మేడం, అతను చూడలేదు. అరే మరి 6 సంవత్సరాల పాటు అతను ఊహించుకున్నటువంటిది సడన్ గా ఒక రోజు అలా కనిపించిందమ్మా అతనికి. అబద్ధాలు చెప్తుంది మేడం. అతనే అబద్ధాలు ఆడుతుంది సార్. సరే 4 నెలల క్రితం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావంట కదా, పిల్లోని కూడా వదిలేసి. ఎందుకు వెళ్ళిపోయావు? అతని టార్చర్ వల్ల నేను వెళ్ళిపోయాను మేడం. నేను పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉందా టార్చర్? పెళ్ళైనప్పుడు 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నాము. బాబు పుట్టినాకైనా బాగానే ఉన్నారు. మా వాళ్ళకు కూడా చెప్పా, మమ్మీ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను, నాకు అతను అంటే ఇష్టము. ఓకే. అంటే వాళ్ళు 1 సంవత్సరం పాటు రానివ్వలేదు మేడం ఇంటికి. మా నాన్న, మా అమ్మ వాళ్ళందరూ ఎవరు వద్దన్నా కానీ అతను ఇష్టపడి చేసుకున్నా. మరి కాపురం నిలబెట్టుకోవాలి కదమ్మా, ఏమైపోయింది? నిలబెట్టుకున్నాను మేడం. అతను చేసిన పనుల వల్ల ఏ ఆడది నిలబెట్టుకుంటుంది? ఆ మూడే చెప్తున్నావు. నిన్ను అడిగిన దానికి నువ్వు ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవాలి మేడం? నేను తప్పు చేయలేదు మేడం. తప్పు చేయనప్పుడు మరి పిల్లోని వదిలేసి వెళ్ళిపోయావు. మరి ఈయన ఇలా చేస్తున్నాడని మీ పేరెంట్స్ చెప్పి వెళ్ళి పోలీస్ మా వాళ్ళు కంప్లైంట్ కూడా వద్దన్నారు ఇవ్వలేకపోయావా? మేడం. అయినా సరే నేను ఇష్టపడి చేసుకున్నాను. ఆహా, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? పోలీస్కి అవన్నీ నేను ఇవ్వదలుచుకోలేదు మేడం. నేను ఎందుకమ్మా? తప్పు నీ వైపు ఉందనా? తప్పు నా వైపు, తన వైపు పెట్టుకొని నా వైపు అంటారేంటి మరి మేడం? తప్ప తన వైపు ఉన్నప్పుడు వెళ్ళి ఇవ్వాల్సింది కంప్లైంట్. పిల్లాడి కోసమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. పోనీ మీ ఆయన మీద కేసు వేయొద్దు, పిల్లాడి కోసం వెళ్ళాలిగా. పిల్లల కోసం వెళ్తేనే మళ్ళీ రానివ్వలేదు వాళ్ళ ఇంటికి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులో ఇప్పించేవాళ్ళు. నీ భాగోతం ఎక్కడ బయటపడుతుందని నీ భయం అంతే. బాబుని వదిలేసి ఎలా వెళ్ళిపోతావమ్మా? చంటి బిడ్డ కదా, ఆయన వదిలేసి ఎలా సార్ వెళ్ళిపోతావు? చంటిపెట్టి 4 సంవత్సరాలు సార్. అవును. అతను ఇవ్వలేదు సార్. అదే మా అమ్మ- ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాం. ఈ పోలీస్ మీ స్టేషన్ అమ్మ నాన్నకు చెప్పలేదా? చెప్పా కానీ వాళ్ళు వద్దన్నారు. పిల్లోని కూడా వదిలేమన్నారా? పిల్లోడు కావాలని చెప్పా, అతను ఇవ్వలేదు. కదమ్మా, నీ జీవితంలో ఎప్పుడన్నా తప్పు జరిగిందా? ఇతను కాకుండా వేరే మగతను పురుషులు ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో? లేదండి, ఎప్పుడు లేరు. లేదు సార్. కాదమ్మా, నీకు లేదు ఆయనకు సార్. 10 ఏళ్ల తేడా కదా. అమ్మాయి అబద్ధాలు చెప్తుంది. మరి నిజమేంటి? నువ్వేం చూసావు చెప్పు అమ్మాయితో. అమ్మాయిని అడుగు. చూశాను కదా. ఏమో నువ్వు అసలు ఎవరితో తప్పు చేయలేదా ఇప్పటిదాకా? సార్ అడిగిన క్వశ్చన్ అది చేయలేదు మేడం. చేయలేదు. ఏం బాబు నువ్వేమో మాకు స్టోరీ చెప్పావు. 4 నెలల క్రితం రెడ్ హ్యాండెడ్ గా దొరికిందండి, నేను కొట్టానని చెప్పి అలిగి వెళ్ళిపోయింది అని. లేదు మేడం, నిజంగా చేసింది. నేను చూసి కొట్టాను కూడా. ఏమా మేము ఎంక్వైరీ చేసి పట్టుకొస్తే ఓ మాదిరిగా ఉంటది. ఆ అబ్బాయి ఇక్కడ దాకా వచ్చింది, నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిందండి, అయినా ఆ పిల్లోడి కోసం నా భార్య కావాలి, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను లేకపోతే చస్తానండి అంటున్నాడు. నువ్వు ఒక్క మాట కూడా నిజం మాట్లాడవా? నా భర్త కాదన్నావు, పిల్లోడి గురించి మాట్లాడలా, 4 నెలల నుంచి నీకు న్యాయం కోసం ఫైట్ చేయలా. నిజంగా నీకు అక్రమ సంబంధాలు లేవా? నిజం ఒప్పుకో. ఇక్కడ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము క్లియర్ చేయాలంటే మీరు నిజాలు మాట్లాడాలి కదా తల్లి. ప్రతిదీ మేమే కనిపెట్టాలా? ఉన్నాడు మేడం. ఎవరమ్మా నీతో పాటు వచ్చారు? ఎవరన్నా వచ్చారు. నీతో పాటు వచ్చిన అబ్బాయి అతనేనా? అతనే. మరి ఎందుకు దాచావు కింద? నేను దాయలేను మేడం, తను అక్కడే నిలబడ్డాడు. అమ్మా, పిలు నీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి చూడు. పిలువు తల్లి. దా బాబు. నువ్వు అతనితో వచ్చి అంత ధైర్యంగా మా ముందు అబద్ధాలు చెప్తున్నావు. చూడండి నమస్కారం, మేడం. కూర్చో. ఇతనేనా రెడ్ హ్యాండ్? ఇతనే మేడం. చెప్పు ఇప్పుడు. నీ ఫ్రెండా, నీ బాయ్ ఫ్రెండా, ఎవరు అతను? లవరు. లవర్.
ఏమా అక్కడ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వు? నీ కాన్ఫిడెన్స్ మళ్ళీ ఆయన ఎక్కడ పరిచయం? చిన్న పిల్లోడిని పెట్టుకొని లవర్ అంటున్నావు అంటే పెళ్లికి ముందే పరిచయం ఏంటి ఆయన నీకు? లేదు పెళ్ళి అయినాకనే పరిచయం అయింది. అట్లా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఎలా పరిచయం? లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా తల్లి, ముచ్చటగా ఓ పిల్లాడిని కూడా కన్నావు కదా. బాగా నమ్మించి ఏమో డబుల్ లవ్ స్టోరీయా ఇది? అంతే కదా. కాదు, ఎలా పరిచయం అయ్యా నీకు సురేష్? సార్ మేము ఒకే చోట పనిచేసాం ఎంతకాలం బట్టి పరిచయం? 4 years నుంచి. 4 years బట్టి పరిచయం. ఓ ఓకే, 4 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. వీళ్ళ మ్యారేజ్ 6 years, అంటే 2 years కి లైన్ లో పెట్టింది సైడ్ గా. ఏంటి ఇంటికే వచ్చేవాడు రెగ్యులర్ గా? అవును సార్. అతనికి ఒకసారి దొరికేవంట? అవును సార్. అతను ఎవరు? ఈమె భర్త సార్. ఈమెవరు? ఈమెమవుద్ది మీకు? పెళ్లి Lover చేసేసుకున్నావు అవుతుంది. గంప తీసి. లవర్ అవుద్ది. మీకు పెళ్ళైందా? కాలేదు మేడం. ఎందుకని పెళ్లి చేసుకోవాలా మరి? సీక్రెట్ గా పెళ్లి చేసేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ తను ఏమని చెప్పిందంటే మీకు పెళ్లి బంధాలు వీటి మీద వాల్యూ లేదా? మ్యారేజ్ అయిపోయింది బట్ నా పిల్లలను తాగుడు వీటి వల్ల ఎవరు తాగుతున్నారంట? వాళ్ళ భర్త తాగడం భర్త వల్ల తాగుతున్నాడు. దానివల్ల దానివల్ల మనం నువ్వు వచ్చి counseling పెళ్లి చేసుకుందాం అంటే మేము సో నేను దానికి అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుంటారా మీరు? అవును మేడం. పిల్లాడు వద్దా? హ్మ్? పిల్లాడు అవసరం లేదా? ఆవిడకు పిల్లాడు ఉన్నాడు. అడ్డంగా ఉన్నాడు పిల్లడు మీకు? పెంచుకుంటాం మేడం. పెంచుకుంటారా చంపేస్తారా? పెంచుకుంటాం మేడం. మీరు చంపేసే మొక్కలే. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా పడుకున్నావు. ఆ సిగ్గు లేకుండా ఆ మహాతల్లి నిన్ను పిలిపించింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఫ్యూచర్ లో? అవును సార్. ఆ? అవును సార్. ఏం ధైర్యం? అతను విడాకులు ఇస్తే కదా నువ్వు చేసుకునేది. తను ఏమందంటే నేను అప్పుడు చూసావు ఎలా ఉన్నాడో? ఒకడు గుద్దాడు నెత్తి మీద పాతాళ లోకంలోకి వెళ్ళిపోతావు. పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఎవడన్నా పెళ్లి మరి నిజంగా కొట్టద్దు. సార్ ఉండండి సార్, బాబు, ఇక్కడ బాబు. మా దాకా వచ్చారు కదా, పిలిచినప్పుడు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఇద్దాం, ఆగండి. నిజంగానే ఆవిడంటే మీకు ఇష్టమా, లేదంటే ఆవిడ మీద ఏమైనా ప్రాపర్టీలు ఉన్నాయి అవి తీసుకోవడానికి ఏమైనా వచ్చారా? ఇష్టమే మేడం. నిజంగా ఆవిడ ఇష్టం. అవును. ఏంటి ఆవిడంటే అంత ఇష్టం ఏంటి మీకు? పెళ్లి కాని వాళ్ళు ఎవరు దొరకలేదా? ఏంటి అంత ఇష్టం? అతను తాగనియండి తిరగనియండి ఏమన్నా చేసుకోనియండి భార్యాభర్తలు. అతని జీవితం ఎక్కడి నుంచో వచ్చాడు, అన్నీ చేశాడు ఈ ఇంటికి. ఏంటి అతను తాగుతాడు తిరుగుతాడు అనేదో నువ్వేదో చెప్తున్నావు? బాగా ప్రిపేర్ అయ్యి ఏ వచ్చినట్టున్నారు బాబు, ఇద్దరు. నువ్వు తాగవా? ఉమ్. అసలు తాగు. ఏం మరి వెనుక ఏంటి? అతని వల్ల వచ్చిన కష్టం ఏంటి? ఇతనిలో ఉన్న ఇష్టం ఏంటి? అతనిలో నాకు క్యారెక్టర్ నచ్చలేదు సార్. అమ్మ ఈయన్ని లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు కదా తల్లి, ఇప్పుడు ఆయన చేసుకున్నా కూడా నీకు అదే అవుతుందిగా. 2 years లో బోర్ కొట్టేస్తాడు. తన మీద నమ్మకం మేడం నాకు ఈయన మీద నమ్మకం లేదా? లేదు. కదమ్మా, ఏంటి అతని వల్ల నీకు సమస్య ఏంటి చెప్పు. అతను తాగుతాడు, ఇంకా కొడతాడు, ఆ. ఏదేదో చెప్పి అనుమానిస్తుంటాడు. ఇంట్లో ఒకటే పోరు. అమ్మ ఈ 6 సంవత్సరాల్లో ఇంట్లో లేని వస్తువు అంటూ ఏది లేదుగా, అన్నీ కొనిచ్చాడుగా అతను. అన్నీ ఉన్నాయి కానీ అనుమానమే నాకు నచ్చలేదు సార్. నాకు నువ్వు అదే కదా చేసావు. నువ్వు అదే చేసావు కదా ఇప్పుడు నాన్న. చేసిన- అంటే ఇది చేశాక అనుమానమా? దానికి ముందే అనుమానం అంటున్నారా దానికి మీరు? ముందే అనుమానం, పెళ్ళైన కాడ నుంచి అనుమానమే. ఏమయ్యా అనుమానం ఉందా నీకు? లేదు సార్. ఆవిడ చేసిన తప్పే కానీ మొదటి నుంచి నీకు అనుమానం అంటగా? లేదు సార్. అతను అబద్ధం చెప్తుంది అసలు ఆ సార్. అమ్మాయిని నమ్మడానికి ఎక్కడ ఉంది సార్? ఆ అమ్మాయి మనకున్న చూడండి సార్, ఇందాక ఏం ఎన్ని చెప్పింది మాటలు చూసారుగా. మాట్లాడుతున్నారు, టూ మచ్. తను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తను డిఫెండ్ చేసుకోవాలి, సురేష్ని పక్కన పెట్టుకోవాలి అంటే తను ఆ ప్రేమను డిఫెండ్ చేసుకోవాలి, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది డిఫెండ్ చేసుకోవాలంటే ఇప్పుడు మిమ్మల్ని నేరస్తుడి కింద చూపెట్టాలి. ఏం బాబు ఇట్లాంటి అమ్మాయి కావాలని నువ్వు అడుగుతున్నావా? ఇంత రెడ్ హ్యాండెడ్ గా వచ్చి లవర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇలాంటి అమ్మాయిని మేము మార్చేసి నీ క్లియర్ చేసేసి కడిగి నీకు పంపించడం అంటే? పిల్లాడు ఉన్నాడు కదా మేడం. పిల్లాడు ఉన్నాడంటే పిల్లాడి జీవితం పాడవుతుంది. ఇలా వేరే వేరే నాన్నలు తీసుకొస్తే పోనీ ఎక్కడ కలిసి పడితే ఉండండి ముగ్గురు ఇంట్లో, ఓకేనా? లేదు. ఆవిడ ఆయన వదలదంట, మీరు ఆవిడ వదలని అంటున్నారు. ముగ్గురు కలిసి ఉండండి ఇంట్లో మరి పిల్లోని చూసుకుంటూ. వాడిని చంపేస్తాను మేడం. ఆ, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారా? వాళ్ళు ఎక్కడ ఇద్దరు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఊహల్లో బతికేస్తున్నారు మీరు. ఏం మరి రేణుక, అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? అమ్మా, ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు. ఇప్పుడు నువ్వు చేసిన ఏం పనికి సమాధానాలమ్మా? ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళను వెరక. అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? ఏ కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమండి మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పనికి మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రో అని నువ్వు అడుగుతున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు, ఆమె ఏమో వచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ ఆవిడ కలిపి లగ్జరీ ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు. ఇద్దరిని తీసుకెళ్ళి లోపల ఏడువే. ఎందుకు వేస్తాడు మేడం లోపల? ఏ, సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే లవర్తో నువ్వు బతకడానికి మొగుడుదే డబ్బులు కావాలా నీకు? అవును మేడం కావాలి. మరి మేము ఎలా బతకాలి మరి? చెప్పండి మరి, మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. మళ్ళీ అలాంటిప్పుడు అయినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి, నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుతావు అనుకుంటున్నావు.
ఎంత బుద్ధిమంతుడే అబ్బా నువ్వు. పర్మిషన్ తను మేడం ఎందుకు తిని చంపేస్తాను బతుకుతాడు ఇద్దరిని. సార్? నువ్వేం తను కష్టం చంపేస్తావు? చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి ఇమ్మను. ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని నువ్వు కనిచ్చాగా. కూడా చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి కాబట్టి నువ్వు నీ పేరు ఇవ్వను. మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల నువ్వు పని చేసి నెల నీ జీతం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు, ఆయన కొడుకుని పెంచుకుంటాడు. కాపురం ఆయన ఒకడే చేయలే, నువ్వు కూడా చేసావుగా. చేయలేదా? చేసా. డబల్ చేసావు నువ్వు, ఆయన సింగిలే చేసాడు. అతను చేసే కంటే నేను ఇది చేసిన తక్కువేం కాదు మేడం. అమ్మో ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఎవరినైనా మోసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ? బాగానే నేర్చుకున్నావు మాటలు. అమ్మో పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఏం చూసి మాట్లాడుతున్నారు మీరంతా? ఇతను చూసుకొని మాట్లాడుతున్నాను నేను. ఆయన బయటికి వెళ్ళి అలాగే మాట్లాడట్లా. చూసుకోమ్మా. ఆయన ఏం మాట్లాడట్లా, నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటండి మీకు నాకు ఇలాంటి ఇతనంటే ఆవిడ ఇష్టం కావాలా? మేడం. నాకు ఇతనంటే ఇష్టం. నేను ఇతనితోనే వెళ్ళిపోమ్మా, బతకాలనుకుంటున్నాను. వెళ్ళి బతుకుపో. పోయిక నడుపు. అందుకే ఆసి రాసి మీ ఎందుకు అన్నాడు. రాసి ఇవ్వాలి? చిల్లిగవ్వ రాదు, అతని ఆస్తిలో చిల్లిగవ్వ రాదు నీకు. లీగాలిటీ చెప్తాను. ఆస్తి రాదు, కొడుకు రాడు. నీ కొడుకు ఎలాగా మీకేంటండి మీరు చెప్పండి, ఇవిడ కావాలా ఇంకా? ఆయన చెప్పవసరం, మనమే చెప్తాం. ఆయనకేం తెలుసు? కూర్చొని వినండి. మీరే ఏదో ఒకటి చేయండి మేడం. అందుకే కూర్చొని చేసేది వినండి. ఏం లేదు. నా ఆస్తి ఇవ్వండి, నేను అతను నీ చేస్తాను ఆస్తా? మేము. నా ఏంటినా నీ ఆస్తి అను. ఉండుండమ్మా, నీకు ఎలాంటి ఆస్తులు ఇవ్వాలో, ఎలాంటి ఆస్తులు పంచిపెట్టాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి. సార్, ఇక్కడ ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే రాము గారికి ఇవ్వాలేమో. ఏంటంటే ఇది అస్సలు అర్థం పద్ధం లేనటువంటిదండి. చూసేటటువంటి ప్రేక్షకులు కూడా విచిత్రం అనుకుంటారు. అసలు ఇది మంచితనం అనుకోవాలా, పిచ్చితనం అనుకోవాలా, ఏమనుకోవాలి? మీరు రెడ్ హ్యాండెడ్గా చూశారు మీ భార్యని తప్పు చేస్తుండగా. అప్పటి వరకు మీరు ఆవిడకి ఏమీ తక్కువ చేయలేదు, ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడున్నప్పుడు ఓకే ఏదో చూశానంటే కనుక క్షమించేద్దాం సార్, వదిలేద్దాము, ఎందుకంటే బాబు ఉన్నాడు అనేది కొంతవరకు మాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత బహిరంగంగా ఇక్కడ కూర్చుని పక్కన ఆ అబ్బాయిని పెట్టుకుని ఇతను కావాలి ప్లస్ నీ ఆస్తి కావాలి అన్నా కూడా ఇప్పటికీ కూడా మీకు ఒక పౌరుషం రావట్లేదు, కోపం రావట్లేదు. ఇప్పటికి కూడా మారితే కనుక భార్యని పట్టుకెళ్దామని అంటున్నాం. అసలు ఏ కోసానైనా కూడా ఆ అమ్మాయిలో ఒక మానవత్వం, ఒక మంచితనం ఉందా? ఒక బిడ్డకి తల్లిలా మాట్లాడుతుందా? మిగతా సంగతి వదిలేసేయండి. మీరు అనుమానం పడతారు, కొడతారు, తిడతారు, హింస పడతారు, తాగొస్తారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ కొడుకు ఏం తప్పు చేశాడు? ఆ కొడుకు సాక్షిగా ఈరోజు ఈ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది. రాముగారు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు మీరు ప్రేమించారు, ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి పగలనక రాత్రనక కాయ కష్టం చేసుకుని ఇంట్లో అన్ని సుఖాలు తీసుకొచ్చి పెట్టారు. ఈ అమ్మాయి ఈ పక్కన సురేష్ ఎప్పటి నుంచి నడిపిస్తుంది రాయబారం? 4 సంవత్సరాలు బట్టి. అంటే ఈ అమ్మాయికి బాగా అలవాటైనటువంటి సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ తినటం, అక్కడ సుఖపడటం. ఇది అలవాటైపోయింది ఈ సీక్వెన్స్. ఎప్పటి వరకు అలవాటు అయ్యింది అంటే కనుక ఎప్పుడైతే ఇది సాఫీగా మీ కళ్ళకు కనిపించకుండా నడిచిందో అప్పటి వరకు కొనసాగింది. దురదృష్టం ఏంటంటే ఇది 4-5 సంవత్సరాలు బట్టి నడిచేటటువంటి ఈ కథ 4 నెలల క్రితమే మీ కళ్ళెదురుగుంటే పడింది. అప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా రకరకాల ప్రశ్నించేటప్పటికి పెట్టి బేడా చదువుకుని కొడుకును కూడా వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. కానీ ఈవిడికేంటి, కేవలం సురేష్ ఒకటే వద్దు. ఎందుకంటే 4 years పాటు సురేష్తో పాటు కాపురం చేస్తూ మీ సుఖాలన్నీ అనుభవిస్తుంది, ఆస్తి తీసుకెళ్ళి ఆడికి పెడతాను. ఆడ పెడుతుంది. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు సురేష్ కావాలి ప్లస్ మీ దగ్గర ఉండే లగ్జరీ కావాలి. సో అది లేకుండా ఆవిడ వదిలేయట్లేదు. వాస్తవానికి ఈరోజు మీరు నిజంగా అదృష్టవంతులు, ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోవటం అనేది. లేదంటే ఇక్కడే ఉందనుకోండి, సురేష్ కావాలి, మీ అనుమానం వద్దు, ప్లస్ మీ ఆస్తి కావాలంటే రాత్రి మీ ముక్కు మీద ఒక పిల్లో పెట్టి చంపేసి ఉండేది ఈ అమ్మాయి, ఆ సురేష్ హెల్ప్ తీసుకుని. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే కనుక ఎక్కడ కూడా ఏ కోసాన కూడా ఆ అమ్మాయికి ఒక పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, ఒక ఆలోచన కానీ ఏమీ లేదు. గర్వంగా మాట్లాడుతుంది. కరెక్టే సార్, అలానే ఉంది ఇప్పుడు. సో ఒకటి వినండి రాము గారు, మీరు ఏదన్నా చేయాలి అని అనుకుంటే బాబున్నాడు అనే పాఠం ఆపేసేయండి. బాబుకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే కనుక బాబు కేవలం ఒక తల్లిని చూడటమే కాదు, మంచి వాతావరణం చూడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి తల్లి ఆ అబ్బాయికి ఉంది అంటే కనుక రేపొద్దున ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, ఏంటి నాన్న అమ్మ క్యారెక్టర్ ఇలాంటిది అట్టు కదా, సురేష్ అనేటటువంటి అంకుల్ వచ్చిపోతున్నాడు, ఏంటి నాన్న ఏంటి కథ జరుగుతుంది అంటే కనుక ఏదో రోజు ఈ కథ అనేది మీరు మీ అబ్బాయికి చెప్పాలి. చెప్పినప్పుడు బాబు ఏమంటాడు అంటే, ఎందుకు నాన్న అటువంటి తల్లిని ఇంట్లో పోషించావు, ఏమి ఇచ్చింది ఆవిడకి, ఆవిడ మనకేమి ఇచ్చింది అనే మాట అంటాడు. ఏం మాట్లాడతారు? ఆ ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ప్రధానంగా ఏంటంటే మమ్మల్ని కలపండి, మా భార్యను మార్చండి అండి. మార్చాలి అనే కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము ముగ్గురు మార్చాలన్నా కూడా ఆ మార్చగలిగేటటువంటి అక్కడ కూర్చునేటటువంటి వ్యక్తికి కొన్ని క్రైటీరియా ఉండాలి, కొన్ని అర్హత ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి, ఆలోచించేటటువంటి విధానం ఉండాలి, కొద్దిగా దిగి ఉండాలి. నేను ఒక బాధ్యత గల స్త్రీని, నేను ఒక తప్పు చేశాను, నా తప్పుని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నా దారిని నేను పడతాను, నన్ను క్షమించండి అనేటటువంటి ఆలోచన ఉండాలి.
ఆ అమ్మాయిని వదిలేస్తే కనుక ఈరోజు 2 నిమిషాల్లో మిమ్మల్ని చంపేసి మీ ఆస్తి రాయిపించేసుకుని అతనితో పారిపోయేటట్టుగా ఉంది. అటువంటి వ్యక్తులు మారటానికి అవకాశం లేదు. అటువంటి వ్యక్తుల్ని నాకు ఇవ్వండి అని అడగటానికి కూడా వినటానికి కూడా బాలేదు. సో ఈరోజు మీరు పరిష్కారం అని చెప్పి ఇక్కడి వరకు వచ్చారు, ఈ వేదికను నమ్ముకుని వచ్చారు. మీరు నమ్ముకున్నందుకు ఈరోజు ఆ అమ్మాయిని బతుమాలో వామాలో లేదంటే సురేష్కి ఒక 4 తగిలించి ఇక్కడి నుంచి పంపించినా కూడా వ్యక్తిత్వపరమైన లోపం ఉన్నటువంటి మీ భార్య ఎప్పటికీ మారదు. మారినటువంటి వ్యక్తి 10 రోజుల పాటు మీతో ఉంటుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నాకు పైసలు కావాలి, నేను సుఖపడాలి అంటుంది. ఆవిడ కష్టపడదు, అతను పక్కనున్న అతను కష్టపడనివ్వదు, ఈ డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుదామని డిసైడ్ అవుతారు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది ముఖ్యమైనటువంటి అంశం. మీరు ఇక్కడ మాకంటే ముందు వద్దు సార్ దండం, ఇటువంటి వ్యక్తి కాదు, ఇటువంటి పాపాత్మురాలు నాకు వద్దు, ఇలా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా శిక్షించి బుద్ధి చెప్పాలన్నది చెప్పండి అని అన్నాను. అమ్మా రేణుక నీ పేరు ఏంటమ్మా, ఏం చూసుకున్నామ్మా నీకు అంత పౌరుషం, అంత గర్వం? ఏది మీ తల్లిదండ్రులకి తెలుసా ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారం అంతా? తెలీదు. ఎందుకు తెలియదు అంటే కనుక అక్కడ లవ్ స్టోరీ అని చెప్పి అప్పుడు బయటకు వచ్చేసావు, అప్పుడే చేదరించుకుని వద్దమ్మా అని చెప్పారు. నీ క్యారెక్టర్ బాగా తెలుసు, వాళ్ళకి నీ క్యారెక్టర్ తెలుసు, కానీ పాపం నిన్ను అంత సిన్సియర్గా ప్రేమించినటువంటి రాముకు నీ క్యారెక్టర్ తెలియలేదు. అతనేమనుకున్నాడు, నేను ఒక్కడే లవర్ అని అనుకుంటున్నాడు. కానీ అతను తెలియనటువంటి నిజం ఏంటంటే కనుక అతను వెనకతలు 4 ఉన్నారు క్యూలో అని చెప్పి. నేను ఇలాగే అంట, సురేష్ ఒక్కడే ఉన్నాడని నమ్మకం ఏంటి? అంత సుఖపెట్టేటటువంటి రామునే వదిలేసినప్పుడు సురేష్ని నమ్మి ప్రేమించవలసినటువంటి అవసరం ఏంటి? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రేమ అనే దానికి నీకు నిర్వచనం తెలీదు, ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి నీకు ఒక ఆలోచన తెలీదు, ఒక ప్రేమించేటటువంటి భర్తని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, ప్రేమించేటటువంటి కొడుకుని చూసుకునేటటువంటి ఆలోచన లేదు నీకు. సో నీకు ఏ అర్హత లేదమ్మా. సింపుల్గా చెప్పాలి అంటే ఆ మనిషిగా ఉండేటటువంటి ఆలోచనలో ఉండే అర్హత లేదు, నీకు ఏ అర్హత లేదు. ఆ పిచ్చోళ్ళ ఉన్నాడు ఆ సురేష్, అతను ఎందుకు వచ్చాడు నీ వెనకట్ల నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమయ్యా సురేష్, ప్రేమించుకుంటే వచ్చేస్తావా? అక్కడ భార్య పిల్లలు ఉండరా? అక్కడ కొడుకు బాధ్యత ఉండదా వాళ్ళకి? లేదు సార్, తను ఇట్లా తాగుతుండదు అంటే. తాగితే మధ్యలో దూరిపోతావా? అంటే తాగేటటువంటి అన్ని కాపురాల్లో నువ్వే ఉంటావు మధ్యలోకి వెళ్ళి? ఒకే చోట పని చేసుకుంటున్నారు, లేదంటే నీకు ఎక్కడో ఒక పరిచయం ఉంది, ఆవిడెక్కడ పని చేయట్లేదు, ఏదో ఒక పరిచయం ఏర్పడింది, నీకు ఒక 2 కష్టాలు ఉన్నాయని ఏదో నీకు చెప్పుకున్నంత మాత్రాన కాపురాన్ని సరిదిద్దుతావా? లేదంటే అతనికి హెల్ప్ చేస్తావా? ఫ్రెండ్లీగా అతను తాగుడు మానిపించేటటువంటి దానికి చేయూతనిస్తావా? లేదంటే మధ్యలో దూరిపోతావా? ప్రేమించడం వల్ల అలా ఏం ప్రేమ అయ్యా, ఇది ప్రేమ అంటారా? వద్దు రాముగారు, ఇలాంటి వ్యక్తిత్వాలు అసలు వద్దు. మీరు మంచివారిలా కనిపిస్తున్నారు, మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు, తెలిసి తెలియకో ఇటువంటి అమ్మాయిని ప్రేమించారు. 4 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరూ కలిపి మీకు వెనకతలు గోతులు తవ్వుతున్నారు. ఇప్పుడు కూడా మీరు బ్రతుకున్నారు అంటే కనుక అది కేవలం మీ అదృష్టమే. వీళ్ళు మీరు ఉండకుండా ఉండటానికి, మీ ఆస్తి కాజేయడానికి ఎంత దూరం అన్నా వెళ్ళటానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఇక్కడ. మేడం, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు మన వాళ్ళని ఒకసారి ఆ బాండ్ పేపర్స్ కానీ వైట్ పేపర్స్ ఏమైనా ఉంటాయి, ఎందుకంటే సిగ్నేచర్ తీసుకోవడానికి కన్ఫామ్గా నేను అది అట్లాగే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. షూర్ సార్, ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? నా భార్య కావాలండి, నా పిల్లాడికి తల్లి కావాలండి అని. అలా మేము 100% ప్రయత్నిస్తాం ఎక్కడైనా కానీ. అలాగే ఒకవేళ మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాకపోతే మీకు ప్రాక్టికల్గా విత్ ఎవిడెన్స్తో చూపించి మీ ఆలోచన విధానం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్చటం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు కూర్చున్న ఇంతసేపట్లో దగ్గర 4 hours నుంచి మీ ఎపిసోడే నడుస్తుంది. ఆవిడ రావడం వరకు అదృష్టం ఏంటంటే అమ్మగారు వచ్చింది, వస్తూ ఆవిడ లవర్ని తీసుకొని వచ్చింది. అప్పుడైనా మీరు రియలైజ్ అవ్వాలి. ఇందాక మీతో మాట్లాడినప్పుడు నేనేమన్నా, సార్ ఆ అమ్మాయి మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయను అని అలా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసి అంటే ఒక ఛాన్స్ ఇస్తాం మనం, అవునా? అలా అమ్మాయి అనకపోతే మీరు పిల్లాడి కోసం కావాలని తెచ్చుకుంటే మీ ముందే మీరు ఇట్లా పక్కకి సందులోకి వెళ్ళగానే ఎదురు సందులో నుంచి వచ్చి ఆయన లోపలికి వచ్చి కాపురం చేసి వెళ్తూ ఉంటాడు. అది రేపటి రోజున మిమ్మల్ని మీరు సూసైడ్ చేసుకునేలాగా ప్రొవోక్ చేయటమో, లేకపోతే వాళ్ళని చంపి ఇందాక నుంచి అంటున్నారు నాకు ఛాన్స్ ఇస్తే చంపేస్తాను మేడం అని, లేదా వాళ్ళిద్దరు కలిపి మిమ్మల్ని ఆస్తి కోసం చంపడం ఈజీగా జరిగే ప్రాసెస్. ఇక్కడ అన్యాయం అయ్యేది ఎవరు? పిల్లాడు. అర్థమవుతుందా? అలాంటి తల్లి ఆ పిల్లాడికి అవసరంలా, కానీ మీలాంటి తండ్రి అవసరం కదా. కాకపోతే మీ దగ్గర ఉన్న మైనస్లు ఏంటో కొన్ని చెప్తుంది ఆ అమ్మాయి. తాగుతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అని. అనుమానించడం గురించి మేమైతే అసలు కొంచెం కూడా డౌట్ పడట్లా, ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ 4 years నుంచి సీక్రెట్గా నడుస్తుంది కాబట్టి మీకు అనుమానం కదా. అది నిజాన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది నిజం, అనుమానం కాదు. ఓకే, ఇక ఆ తాగుడు ఏంటి, ఆ తాగుడు పంచాయతీ ఏంటో అర్థం కాల. మీ దగ్గర ఓ పిల్లాడు ఉంటున్నాడు. లేదు మేడం, దీనివల్ల తాగుడు. సార్ మేము ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఆ తాగుడు మానేయండి.
రెండు, ఆ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు. కానీ ఆ అమ్మాయి అడిగిన ఒక దారుణమైన మాట ఏంటో తెలుసా? ఆస్తి కావాలి అని. ఆస్తి కోసం ఎంత దూరమన్నా వెళ్ళటానికి పర్ఫెక్ట్గా అమ్మాయి క్యారెక్టర్ సరిపోతుంది ఇక్కడ. ఆవిడతో మాట్లాడినాక మళ్ళీ మీతో మాట్లాడతాం. ఎందుకు ఈ పేపర్ ఇక్కడ పెట్టించానో తెలుసా? మిమ్మల్ని కాపాడడం కోసం. అర్థమవుతుందా? సార్ మీతో మాట్లాడతా, ఈవిడతో మాట్లాడక చాలా ఉంది. సిగ్గులేదా మీకు? ఎక్కడన్నా లేడీస్ని మోసం చేస్తున్నారు, లేడీస్ వెన్నుపోట్లు పొడుస్తున్నారంటే మీరేంట్రా బాబు మగాళ్ళు పొడుచుకుంటున్నారు? ఆయన నీలాంటి మగాడేగా, ఆయన నీలాగా లవ్ చేశాడుగా, నీలాగే నమ్మకంగా పెళ్లి చేసుకున్నాడు, ఓ పిల్లాడిని కన్నాడుగా. ఆయనకే దిక్కాణం లేదు, నువ్వెక్కడ? అలా ఊది అవతలేస్తుంది అమ్మాయి. తెలుసా నీకు ఆ సంగతి? ఇక్కడ 6 years తిప్పి కొడితే 4 years నుంచి మోసం చేస్తుంది. నీది 4 years, ఇంకో 2 years అయితే ఊది అవతలేస్తుంది నేను. అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయిని నమ్మి లవ్ చేస్తున్నా అంటావా? రెడ్ హ్యాండెడ్గా దొరికిన భర్తకే దిక్కాణం లేదు ఇక్కడ. ఆయన లవ్ చేస్తున్నానని అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ లవర్వి. పైగా పెళ్ళై ఓ పిల్లాడున్న తల్లి, దానికి ఇంకో గ్రాండ్గా ఉన్న ట్యాగ్ ఏంటో తెలుసా? మోసగత్తె అని. అలాంటి అమ్మాయి కావాలని నువ్వు అడుగుతున్నావు చూసావా? అసలు నీకు ఆ అమ్మాయితో కలిసి ఉండడమే పెద్ద పనిష్మెంట్. నిన్ను వెళ్ళిపోమని చెప్పలేను, ఉండమని చెప్పలేను. ఎందుకంటే మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, కొంచెం ఊబిలోకి దిగిపోయి అంత తవ్వుకుంటున్నారు. తవ్వుకోండి. మీలాంటి బుద్ధి లేని వాళ్ళకి అలాగే జరగాల. బయట ఖాళీగా అమ్మాయిలు దొరకలేదా మీకు ఎక్కడ? ఈ పనికి మాలిన ఆవిడే దొరికిందా? ఆవిడ చెప్పే ఒక్క రీజను కరెక్ట్గా లేదు తెలుసా? మేము ఒక మాట నోరు జారం అండి, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. కానీ అమ్మాయి మాట్లాడిన విధానం, ఇందాక మేడం మాట్లాడినప్పుడు ఎంత యారగెన్సీ చూపించిందో తెలుసా? మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత ధైర్యంగా కూర్చోబెట్టిందంటే వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని ఇవ్వండి అని. మేము ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తానంటే ఎవరు మాట వేస్తారు అని. ఇదండి ఈరోజు సమాజంలో జరుగుతున్న తెగింపు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ యొక్క తెగింపు ఏంటో తెలుసా? తప్పు చేసిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మీరు 497 సెక్షన్ ఏదైతే తీసి అవతల పడేశారో, ఇలాంటి వాళ్ళందరూ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారు, కుదరకపోతే చంపేస్తున్నారు. అది అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి చేశాడు, ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిపి సమాజాన్ని బస్టు పట్టించడంలో వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారు. కనీసం ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళన్నా ఆ కామెంట్స్లోనూ ఏదన్నా కానీ ఈ అడల్టరీకి సంబంధించి సెక్షన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయమని అడిగితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే సగం జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఈ అక్రమ సంబంధాల వల్ల. కనీసం అదొక సెక్షన్ ఉంటే పనిష్మెంట్ అన్న భయంతో ఎక్కడో కొంచెం ఊపిరి పోసుకుందాం అని కూడా ఇట్లాంటి ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసుకుంటారని నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని మంచి మాటలతో మారడం కుదరినప్పుడు పనిష్మెంట్ తోటే జరగాలి. అది ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రకారం, చట్ట ప్రకారమే జరగాలి. అమ్మ మహాతల్లి, నువ్వు ఆయన దగ్గర ఉండడం సూపర్. ఆయనకి నేను ఇస్తున్న పనిష్మెంట్. ఉంటారో ఊరెగుతారో రోడ్ల మీద, ఎందుకంటే నువ్వే వదిలేస్తావు అతన్ని. అర్థమవుతుందా? ఇక నీ సంగతి మాట్లాడితే ఎంత గొప్పగా ఉన్నావమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. ఎదురు తిరిగి ఆస్తి కోసం ఎవరి ఆస్తిని అడుగుతున్నావు నువ్వు? లా ప్రకారం అసలు లా తెలుసా? బేసిక్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కోసం ఆ లా మాత్రం అర్జెంటుగా నేర్చేసుకున్నారు. ఆ సెక్షన్ లేదు, అక్రమ సంబంధాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా తిరగవచ్చు అని అంత ధైర్యంగా మాట్లాడుతున్నారే. భర్తకి వెన్నుపోటు పొడిచి రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసులో కనీసం నీకు మెయింటెనెన్స్ కూడా రాదన్న సంగతి తెలుసా? తెలీదు. ముందు వెళ్ళి ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికో అడ్వకేట్ దగ్గరకు వెళ్తే మీకు చక్కగా చెప్తారు. ఇంకా బంపర్ ఆఫర్ ఏంటి, ఈ వీడియో అతనికి చక్కగా మేము సర్టిఫైడ్ కాపీతో సహా ఇస్తాం. నువ్వు కనుక ఏదైనా ఫాల్స్ కేసులు ఫైల్ చేసి అతన్ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తే పూర్తిగా మా షో తరపు నుంచి మేము అన్ని కేసులు ఫ్రీగా చేస్తాం అతనికి. ఆ పేపర్స్ ఎందుకు రప్పించానో తెలుసా? అతని ఆస్తి మీద నీకు మెయింటెనెన్సే రాదు. చిల్లిగవ్వ ఆస్తిలో ఎంత కనీసం ఇటకరాయి మొక్క కూడా తీసుకెళ్ళాలి. ఎంత ధైర్యంగా అడుగుతున్నావు? పెళ్లి చేసుకున్నాను, పిల్లాడిని కన్నాను, నాకు ఆస్తి ఇవ్వండి అట. పిల్లాడిని అడుగుతావని వెయిట్ చేస్తున్నా. ఒక్క సెకండ్ అన్నా నీ దగ్గర నుంచి పిల్లాడనే మాట వస్తుందని. వరస్ట్ తల్లి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు బయట జనాలు. మీ లిస్టు పెరిగింది అనుకో, నిజంగా అన్యాయం అయిపోతున్న ఆడపిల్లల్ని మేము కాపాడలేము తెలుసా? ఆ ఉన్న చట్టాలు తీసుకురావడానికి ఎంతమంది మహిళలు పురుషులు పోరాడితే వచ్చినాయో వాటి వాల్యూ మీకు తెలియదు. ఈ వచ్చిన స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకుంటూ సర్వనాశనం అవుతున్నారు. అయితే మీరు అవ్వండి, మిగతా వాళ్ళందరినీ చేస్తున్నారు. ఇవన్నీ నువ్వు బిఫోర్ మ్యారేజ్ చేస్తే నువ్వు ఒక్కదానివే సర్వనాశనం అయినట్టు. అనవసరమైన జబ్బులు వచ్చేవి, లేకపోతే ఇట్టంటోళ్ళు 20 మంది వాడు అవతల పడేసేవాళ్ళు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లకు కోర్టులకు వెళ్ళి ఏ కేసులు వేసినా వర్కౌట్ అయ్యేది కాదు. ఏదో జబ్బు వచ్చి ఏ హాస్పిటల్లోనూ ఉండేదాన్ని. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళని హింసిస్తారు? లీగల్గా అతను ఇక్కడి నుంచి మేము అతనికి ఎంతో కొంత హెల్ప్ చేసి పంపించాలని అనుకుంటున్నాం.
నీకు అతనితో కలిసి ఉండే అర్హత ఏమాత్రం లేదు. పిల్లాడి కస్టడీ నీకు అస్సలు ఇవ్వడం కుదరదు, ఇవ్వం కూడా. ఎందుకంటే నిన్ను నమ్మి పిల్లోడిని ఇస్తే పిల్లోడిని అడ్డు పెట్టుకుని అతని మీద మెయింటెనెన్స్ కేసులు ఇవి వేసి డబ్బు వసూలు చేయడానికి చూస్తావు. పిల్లాడి కస్టడీ పూర్తిగా తనకే, అలాగే చిల్లిగా లేకుండా మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని నువ్వు ఇక్కడ రాయాలి. అప్పుడే నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తా, లేదా పోలీసులకు ఫోన్ చేసి మేము చేయాల్సిన పని చేస్తాం. ఎందుకంటే నీకు అక్రమ సంబంధానికి లైసెన్స్ ఉందేమో కానీ భర్తను మోసం చేయడానికి లైసెన్స్ లేదు, అతను చంపడానికి ప్రయత్నించే లైసెన్స్లో. ముఖం మీదే మాట్లాడుతున్నారు, అతను అడ్డు తొలగించుకోవడానికి ఏమన్నా చేస్తామని. ఏమి నమ్మి నిన్ను పంపించాలి తల్లి ఆయన దగ్గరికి? జైలుకి వెళ్తావా, సంతకం పెడతావా మ్యూచువల్ డైవర్స్కి? జైలుకి వెళ్తావా, చైల్డ్ కస్టడీ ఆయనకి ఇస్తావా? ఈ రెండే నీకున్న ఆప్షన్స్. నువ్వు ఆయనతో కలిసి ఉంటావో, ఊరేగుతావో, ఆయన చాలా అద్భుతమైన భర్త, ఫ్రెండు, లవరు అంటున్నావు కదా, ఆయనతోనే ఊరేగు. ఈయన పక్కన కూర్చునే అంత అర్హత కూడా నీకు లేదు. సైన్ చేస్తావా, జైలుకి వెళ్తావా? చేస్తాను మేడం. పెట్టు, సైన్ పెట్టు మేడం. సైన్ చేయించండి మేడం. ముగ్గురు సంతకాలు పెట్టండి. ఓయ్ సైన్ పెట్టలేసి దమ్మా. మీరు కూడా పెట్టండి. మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తున్నాం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు ఇప్పుడు. ఓయ్ నీ సంతకం పెట్టి ఫోన్ నెంబర్ అయ్యి, నువ్వే సాక్షి ఇక్కడ. నీతో అక్రమ సంబంధం ఉందని రెడీ హ్యాండెడ్గా రాయిస్తున్నాను అందరూ. మేడం ఇందులో ఏం రాశానో తెలుసా? అతనితో నీకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఒప్పుకొని రెడ్ హ్యాండెడ్గా మా ఆయనకి దొరికానండి, 4 months నుంచి దూరంగా ఉంటున్నాను, భవిష్యత్తులో మా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేనే నెక్స్ట్ వీక్లో మ్యూచువల్ డైవర్స్ పిలుస్తాను, నోరు మూసుకొని వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు. కోర్టు హాల్లో నేనే ఉంటా, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? పిల్లాడి కస్టడీ 2 కేసులు ఫైల్ చేస్తున్నావు, రెండిట్లోనూ అతనికి ఫ్రీగా మ్యూచువల్ డైవర్స్ ఇస్తున్నావు, ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండా. అలాగే పిల్లోడి కస్టడీ ఇచ్చేస్తున్నావు. ఓకే సార్, ఈ పేపర్స్ నా దగ్గరే పెట్టుకుంటాను. ఎందుకు అంటే కేసు రెడీ చేయడానికి. మీ ఇద్దరు ఆధార్ కార్డులు కూడా ఇవ్వండి సార్. బయటికి వెళ్ళినప్పుడు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి మిమ్మల్ని పిలుస్తాను ఫైలింగ్కి, మీరు రండి. ఆ అమ్మాయి వస్తుంది, రప్పించే బాధ్యత మాది. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా ఇక్కడికి. ఆ అమ్మాయి మీతో ఉండడం కరెక్ట్ కాదు. అదే ఇంతసేపు సారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది మీకు కరెక్ట్. మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఆవిడని ఇప్పుడు నేను వదిలేశానంటే ఎక్కడో పనికిమాల సలహా తీసుకొని అనవసరమైన కేసులు వేస్తుంది ఆస్తుల కోసం. ఈ సంతకం, ఆ ఎవిడెన్సు, ఆ అబ్బాయి ఫోన్ నెంబర్స్తో సహా సిగ్నేచరు, ఒకవేళ ఆ అమ్మాయి రివర్స్ అయితే నేను వేసే కేసులకి సచ్చి ఊరుకుంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే కోర్టులో న్యాయం జరిగిద్ది సార్, కొంచెం లేట్ అవుతుందేమో. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. నిజంగా ఈ మాట మీద ఆ అమ్మాయి నిలబడకపోతే మ్యూచువల్ డైవర్స్కి కోర్టు చుట్టూ తిప్పి ఏం చేయాలో అది చేద్దాం. 100%. ఏమా వస్తావా? నెక్స్ట్ వీక్ కోర్టుకి రావాలి. వస్తా మేడం. ఇంకా అతని ఆస్తులు కానీ మెయింటెనెన్స్లు కానీ నీకేమి రావు. ఈ సిగ్నేచర్లు అంత స్ట్రాంగ్. అర్థమవుతుందా మేడం? థ్యాంక్ యూ. ఏమ్మా ఓకేనా? బయలుదేరు. సార్ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మేబీ ఈ డైవర్స్ పిటిషన్స్ కొంచెం మ్యాక్సిమం 2 monthsలోనే అయిపోతాయి, మ్యూచువల్ డైవర్స్ కాబట్టి. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని పిల్లోడికి బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే చూడండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర దింపండి పిల్లాడిని. సరేనా? ఆ తాగుడు మానండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.